హరీష టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈరోజు జరిగిన నామినేషన్స్ గురించి అలాగే నిన్న జరిగిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. మీరు గమనించారా, లాస్ట్ సీజన్లో రతిక 4th వీక్లోనే ఎలిమినేట్ అయింది, రీఎంట్రీ ఇచ్చింది. అలాగే సోనియా కూడా 4th వీక్లోనే ఎలిమినేట్ అయింది, రీఎంట్రీ తప్పకుండా ఉంటుంది ఈమెది కూడా. ఇంకా ఈరోజు జరగబోయేటువంటి నామినేషన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మనం గనక మాట్లాడుకున్నట్లయితే, మీకు ఆల్రెడీ నిన్నే చెప్పాను, అవినాష్, రోహిణి, రవి, గౌతమ్ అంటే మన అశ్వత్థామ, హరితేజ, నైని పావని, వీళ్లతో పాటుగా మెహబూబు రావడానికి కూడా 99.999% అవకాశాలు ఉన్నాయి. మొత్తం 7 మెంబర్స్ ఇప్పటి వరకు. ఇంకొకళ్ళు సోనియా, 8 మెంబర్స్ అవుతారు. ఈ 8 మెంబర్స్ని కూడా కపుల్ లాగానే పంపిస్తారు. మళ్ళీ కూడా ఇద్దరిద్దరిని కలిపి పంపించడం, బడ్డీస్తో కలిపి పంపించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇది మనకు వచ్చేటప్పటికి మనకున్నటువంటి అప్డేట్. అదేవిధంగా ఈ సీజన్లో మనకి ఇప్పుడు ఈ 5th వీక్ ఎవరెవరు నామినేట్ అయ్యారు అంటే, నిఖిల్, నబిల్, నైనిక, మణికంఠ, ఆదిత్య ఓం, విష్ణుప్రియ. యష్మి కూడా నామినేట్ అయినట్టుంది, బట్ యష్మిని ఉంటుంది కదా ఛాన్సెస్, అలా తీసేశారో మరేమో తెలియదు. మనకైతే నామినేషన్స్లో ఉన్నది మాత్రం నిఖిల్, నబిల్, నైనిక, మణికంఠ, ఆదిత్య, విష్ణుప్రియ. వీళ్ళు మాత్రం వీళ్ళ 6 నామినేషన్స్లో ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. ఇంకా ఈ వీక్ వచ్చేటప్పటికి మనకి చాలా బాగుంటుంది, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. ఆ తర్వాత సోనియా కూడా మనకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ తర్వాత నిఖిల్ ఆట. సోనియా గనక ఏ విషయాలు బయట విషయాలు తెలుసుకోకుండా లోపలికి వస్తే మళ్ళీ అదే ఆట కంటిన్యూ అవటం 100% జరుగుతుంది. 100% జరిగినప్పుడు ఆటోమేటిక్గా నిఖిల్ ఆట కూడా వెళ్ళిపోతుంది. సో ఇక ఈ సీజన్లో మనకి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళల్లో హాట్ ఫేవరెట్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. మామూలుగా మనం అనుకున్నది ఏంటంటే నిఖిల్కి విష్ణుప్రియకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాం. కానీ నిఖిల్ గేమ్ మొత్తం కూడా ఈఎంఐ వల్ల నాశనం అయిపోయింది, సోనియా వల్ల 100%. ఆ తర్వాత విష్ణుప్రియ మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాం, అమ్మాయికి అంత సీన్ లేదనేది తెలిసిపోయింది. బట్ చూద్దాం, ఇక ముందు ఏమన్నా అవినాష్ వచ్చిన తర్వాత ఏమన్నా కొన్ని హింట్స్ ఇస్తే తను ఏమన్నా ఆట మార్చుకుంటుందేమో చూడాల్సి ఉంటుంది. ఇకపోతే ఈరోజు నామినేషన్స్ అన్నీ కూడా తెలిసిందే కదా, మనకి ఫైర్లో వేయడం అనేటువంటిది, ఫొటోస్ వేయడం అనేటువంటిది జరుగుతుంది. అది ఆల్రెడీ నిన్న ప్రోమోలో చూసినప్పుడు మనకి తెలిసింది. అలాగే నాగార్జున గారు కూడా నిన్న ఇచ్చిన అప్డేట్ ఏంటంటే, కంపల్సరీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంటుంది, అలాగే లాస్ట్ వీకెండ్లో ఒక ఎలిమినేషన్ ఉంటుందన్నమాట. 2 ఎలిమినేషన్స్. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే, మోస్ట్ 99% నైనికాకే డేంజర్ జోను. ఎందుకంటే నబీల్ కానివ్వండి, నిఖిల్ కానివ్వండి, విష్ణుప్రియ కానివ్వండి, ముగ్గురు సేఫ్ జోన్లోనే ఉంటారు. ఇక మిగిలింది ఎవరు? మణికంఠ, ఆదిత్య ఓం గారు, నైనిక. మణికంఠకి పర్వాలేదు, వచ్చినప్పుడు ఎవరికి దాదాపుగా చాలామంది జనాలకి మణికంఠ తెలియదు. కానీ ఆ తర్వాత అది సింపతి వల్ల కానివ్వండి, దేనివల్ల అయినా కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే గేమ్స్ వరకు పెర్ఫామ్ చేస్తున్నాడు, ప్లస్ ఇంట్లో వాళ్ళు హౌస్ మేట్స్ అందరూ కూడా అతన్ని టార్గెట్ చేయడం వల్ల కూడా అతనికి ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అతను సేవ్ అయిపోతాడు, అతనికి పర్వాలేదు, ఓటింగ్ అంటూ ఉంది అతనికి. ఆ తర్వాత ఆదిత్య ఓం గారికి ఏంటంటే హౌస్ మేట్స్లో అంత ఇది లేదు, అంటే న్యూట్రల్ వ్యక్తి అయినప్పటికీ కూడా బయట ఆయన ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవటం అదంతా ఉంది. ప్లస్ నార్త్ ఓటింగ్ కూడా ఉంది అతనికి, ఎందుకంటే ఆయన నార్త్ సైడ్ డైరెక్టర్ కమ్ హీరో కూడా, ఏదో లాంగ్వేజ్లో, నాకు అంత ఐడియా లేదు. సో దానివల్ల ఏంటంటే ఆ లాంగ్వేజ్ వాళ్ళందరూ ఓట్లు వేయడం, ప్లస్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ దత్తత తీసుకున్న గ్రామం వాళ్ళు కూడా ఓట్లు వేయడం వల్ల ఆదిత్యవాం గారు కూడా సేవ్ అవుతారు ఎప్పటి వరకు మిడ్ వీక్ వరకు. ఇక మిడ్ వీక్లో బాగా డేంజర్ జోన్లో ఉంది నైనికానే. ఎందుకు అంటే నైనిక పర్ఫార్మెన్స్ లేదు, ఒక 3 వీక్స్ నుంచి కూడా ఏ పెర్ఫార్మెన్స్ పెద్దగా లేదు.
ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి 2 పడవల మీద కాళ్ళు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్తుంది, ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్పేది వీళ్ళకి చెప్తుంది. నిన్న నిన్న కూడా సోనియాకి ఆ అమ్మాయి సపోర్ట్ చేసింది. ఇదంతా కూడా జనాల్లో కొంచెం ఎట్లయినా హేట్ రేట్ వస్తుంది. సో ఇదంతా దృష్టిలో పెట్టుకున్నట్టయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ కంపల్సరీ నైనికానే ఉండొచ్చు. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా దయచేసి హరీష టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.